సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక గంటలో ప్రారంభం కాబోతుంది. గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉర్దూ అకాడమీ చైర్మన్ అజీమ్ గారు, అలాగే సబ్సిడీ గవర్నమెంట్ నాయకులు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దక్కుతున్నటువంటి ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవం ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ గౌరవం దక్కడం లేదనే విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతాం. జ్యోతిబా పూలే కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, కళలు కన్నటువంటి ఏదైతే సమాజం కోసం కళలు కన్నటువంటి ఏదైతే వారి ఆలోచన విధానం ఉండిందో ఆ ఆలోచన విధానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఆచరణలో చూపిస్తున్నటువంటి వ్యక్తి ఒక అభినవ జ్యోతిబా పూలే, అభినవ అంబేద్కర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేత కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిదే మరి ఈరోజు పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకుంటున్నారు. ఒక మంచి యూనిఫామ్తో స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు. ఇబ్బంది లేకుండా, బాధ లేకోకుండా, ఆర్థిక పరంగా ఎటువంటి ఒత్తిడి భారం లేకోకుండా ఈరోజు వారి పిల్లలను మంచి చదువులు చదివించడమే కాకుండా ఉన్నత శిఖరాలకు తీసుకుపోయే ఆలోచన ప్రయత్నం చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకు ఏమీ చేసింది లేదని మాట్లాడతాం, కానీ తను ఇచ్చిన మేనిఫెస్టో, మేమిచ్చిన మేనిఫెస్టో పట్టుకొని ప్రజల మధ్యలో కూర్చున్నాం. ప్రతి దానికి ప్రజలెట్టికి కొడతారు, ఎవరు ఏ పని చేశారని, ఎవరు ఏ మేలు చేశారని. ఏనాడైనా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మేలు చేశారంటే చేయకపోగా చేశారని చెప్పి ఆర్భాటాలు ఉపయోగపడతారు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రజలు గుర్తుకొస్తాం, ఎలక్షన్ టైంలో మాత్రం వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాం. తన కొడుకు ఏదో రకంగా అడ్డదారిన దొడ్డిదారిన ముఖ్యమంత్రులు అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నారు. ఈ రాష్ట్రానికి అవసరాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా అణగారిన జాతులందరూ కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళని ఏనాడు కూడా ఆదుకోకపోతే 14 సంవత్సరాలు పాలించాలని చెప్పుకునే వ్యక్తి ఏదైనా ప్రజలకు చేశావంటే ఏమీ చేయకపోగా ఏదో చేశానని చెప్పే వ్యక్తి చంద్రబాబు. మరి రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఒక పథకం ఇచ్చావా, ఎలాంటి పథకం ఇచ్చావో చెప్పాయా స్వామి అంటే ఏమీ ఇవ్వకపోగా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఏదంటే వెన్నుపోటు పథకం. ఎన్టీ రామారావు ఫ్యామిలీ మాత్రం ఆ పథకం వర్తిస్తాం. కానీ మరి 2014, 2019 మధ్యలో అలా కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీనే కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ తొక్కులో దొక్కి ఆర్భాటాలకు పోయి అమరావతి అని ఒకటి పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్ల కుంభకోణాలు చేసి అందులో ఏదో మేము డెవలప్ చేసి అమరావతి స్మార్ట్ సిటీ. నాయకులు, పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు శంకరనారాయణ గారికి, నవీన్ గారికి, మన అశ్వత్ నాయక్ గారికి, గిరిజన గారికి, మా అధ్యక్షుడు అందిస్తున్నారంటే అట్టడుగునున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు మరి ఎన్నో విధాలుగా ఆయన ఈ యొక్క కార్యక్రమాలను అందించి ఎక్కడ కూడా మరి కరప్షన్ అనేది లేకోకుండా ఒక సచివాలయ సిస్టమ్ని తీసుకుని వచ్చి మరి వినూత్నమైన పద్ధతిలో పరిపాలనా విధానాన్ని సాగించిన విధానాన్ని కూడా మనం చూసాము. ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిండే సంక్షేమం అంతా కేవలం అది డబ్బు వృధా చేస్తూ ఉన్నాడు, ఎవరికి ఉపయోగపడలేదని మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సంక్షేమం కార్యక్రమాల ద్వారా అట్టడుగునున్న పేదరికంలో ఉన్న చాలామందికి ఆర్థికంగా నిలదొక్కునే
అవకాశాన్ని కల్పిస్తూ వాటితో పాటు ఒక పక్క సంక్షేమాన్ని మరి ఈ సమానంగా కూడా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లోనైతేనేమి తర్వాత ఎలక్టెడ్ పదవుల్లో అయితేనేమి రకరకాలుగా ఆయన మరి పెద్దపీట వేసిన విషయాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఈ మార్పులు చేర్పుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన ఎక్కడ కూడా ఈ మార్పులు చేర్పులు అనేవి పార్టీని మరి విజయపథంలో నడిపించాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా ఒక బీసీని తీసి